నమస్తే మనతో ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ శ్వేత గారు ఉన్నారు మాట్లాడడం. సో చెప్పండి మేడం, మన్రేగా పేరు చేంజ్ చేసిరు. సో ఏం చెప్తారంటే దీనిపైన మీరు ప్రొటెస్ట్ చేస్తా ఉన్నారు, సో ఏం చెప్తారు? ప్రొటెస్ట్ చేయడం అని కాదు, ఈ రోజు ఇది కాంగ్రెస్ పేరు కోసమో పెట్టిందో, కాంగ్రెస్ అభివృద్ధి కోసమో, కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని బలపరచడం కోసమో చేసింది కాదు. భారతదేశంలో రైతాంగము అంటే పేద రైతులు, కూలీ చేసుకునే రైతులకి ఆ రోజు సోనియా గాంధీ మొట్టమొదట కరీంనగర్లో పెట్టినప్పుడు ఈ సమస్యల మీద రిపోర్ట్ తీసుకోవడము, ఆ రోజు మా పార్టీ నాయకత్వాలందరూ కూడా రిపోర్ట్ తయారు చేయడము, ఆ తర్వాత రాయలసీమలో మీటింగ్కి వెళ్ళినప్పుడు సోనియా గాంధీ అందరి ఇళ్లకు తాళాలు ఉన్నాయి, ఏంటి పరిస్థితి అంటే ఉపాధి కోసం బయటకు వెళ్తే ఉపాధులు లేవు, అన్నాలు తినలేని పరిస్థితిలో మట్టి తినే పరిస్థితికి వచ్చిండ్రు. ఇలాంటి పరిస్థితి నుంచి మార్పు రావాలి అని అనుకున్నటువంటి ఆ రోజు జరిగినటువంటి చర్చలో అప్పటికప్పుడు సోనియా గాంధీ గారి నిర్ణయం తీసుకొని 4 సంవత్సరాలు దీని మీద మొత్తం రీసెర్చ్ చేసిన తర్వాత, ఆ రోజు అక్కడ ప్రకటన చేసిన తర్వాత 4 సంవత్సరాలు దీని మీద సుదీర్ఘ చర్చలు చేసి మన్రేగా మహాత్మా గాంధీ రోజ్గార్ యోజనని తీసుకొని వచ్చి ఈరోజు భారతదేశం ప్రజలకందరికీ కూడా ఒక భరోసానిచ్చింది. కూలీ చేసుకునే వాళ్ళకి 100 రోజుల పనిని కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆనాటి ఏ పని చేసినా మార్పులు చేయాలి, సర్వనాశనం చేయాలి, అమ్ముకునాలి. కాంగ్రెస్ తీసుకొచ్చినటువంటి ప్రతి పథకానికి మార్పులు చేయాలి. అన్నిటికన్నా ముఖ్యము వాళ్ళందరూ గొప్పలు చెప్పుకుంటారు. ఇప్పుడు రేపు పోయి కింద కామెంట్లు పెడతారు, చూడు పనికి మాలిన వాళ్ళు. 100 రోజులు కాంగ్రెస్ చేస్తే 125 రోజులు చేసింది బీజేపీ పార్టీ. ఇంతకన్నా అత్యున్నతంగా కూలీల్ని ఆదరించింది కదా అని వాళ్ళు చెప్తారు. కానీ దొంగలు 125 రోజులు చేస్తూనే 75 రోజులు మాత్రం కేంద్రం భరిస్తుంది, మిగతా 75% కేంద్రం భరిస్తుంది, 40% రాష్ట్రాలు భరించాలి అనేది ఒక కిట్కు తీసుకొని వచ్చి అందులో పెట్టి రాను ఎక్కడైతే కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇతరత్ర అపోజిషన్ పార్టీలు ఉన్నాయో అక్కడ సరే ఈ మన్రేగాని తీసేయకుండా వాళ్ళు ఏదో కష్టాలు పడి చేసుకుంటారు. ఎక్కడైతే బీజేపీ పార్టీ వాళ్ళకి రాష్ట్రాలలో అధికారంలో ఉందో వాళ్ళు ఈ పథకాన్ని తీసేస్తారు. మేము ఇయ్యము అంటారు, కేంద్రం పంపేది రాష్ట్రం ఇవ్వదు. కాబట్టి ఈ పథకాన్ని పూర్తిగా వినాశనం చేయాలి, ఈ పథకాన్ని పూర్తిగా కాలరాయాలి. ఏదైతే కాంగ్రెస్ చేస్తుందో ఆ పథకాన్ని మంచైనా ఉండని చెడైనా ఉండని దాన్ని తీసేయాలని కంకణం కట్టుకున్నారు. మొదట ఇందిరాగాంధీని టార్గెట్ చేసిండ్రు, తర్వాత నెహ్రూని టార్గెట్ చేసిండ్రు, ఇప్పుడు గాంధీ మహాత్ముడిని టార్గెట్ చేసిండ్రు. ఏం చేసినా కూడా గాంధీ కుటుంబాన్నే టార్గెట్. వాళ్ళకి ప్రజలు అవసరం లేదు. వాళ్ళు పూర్తిగా రాజకీయంగా బలంగా ఉండాలంటే కాంగ్రెస్ ఉండొద్దు. దేశ ప్రజలు ఆనాడు ఈస్ట్ ఇండియా వాళ్ళు ఎట్లయితే మన దేశం మీద దండయాత్రలు చేసి మన దేశాన్ని ఆక్రమించుకున్నారో అట్లా మళ్ళీ కొత్త ఆర్ఎస్ఎస్ వాళ్ళు, కొత్త బీజేపీ వాళ్ళు మన దేశాన్ని ఆక్రమించుకునే ప్రయత్నంలో భాగమే ఇట్లా రోజుకొక పథకాన్ని తీసేయడము. రోజుకి ఆనాడు తలపెట్టి ప్రజల కోసం అన్ని పథకాలను తీసుకొని వచ్చి కొత్త సంస్థల్ని, కొత్త వ్యవస్థల్ని నిర్మాణం చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము దాన్ని ఒక్కొక్కటి ఈరోజు ఎయిర్ ఇండియా ప్రైవేట్ చేసిండ్రు, ఈరోజు టెలికాం ప్రైవేట్ చేసిండ్రు, ఈరోజు ఎల్ఐసి ప్రైవేట్ చేసిండ్రు, ఈరోజు రైల్వేని ప్రైవేట్ చేసిండ్రు. ప్రతి ఒక్క సంస్థని పెట్రోల్ నమ్ముకున్నారు, డీజిల్ నమ్ముకున్నారు. అన్ని సంస్థలు ప్రతి ఒక్క సంస్థలు రోడ్లని ప్రైవేట్ చేసిండ్రు. అదాని అంబానీకి అంటగట్టడము, ఈ కూలీ దినాన్ని కూడా కావాలని నిర్మూలన చేస్తే పట్టణాలకు మళ్ళీ గ్రామీణ ప్రాంతాల్లో రైతులు వలసపోతారు. వలస వచ్చినటువంటి వాళ్ళకి మళ్ళీ ఉపాధి ఉండదు. కాబట్టి అదానీ సంస్థలలో మొత్తం దేశం మొత్తం అదానీ సంస్థలు రావాలి. ఈ రోజు ఏవైతే అటవీ ప్రాంతాలని మొత్తం కథం చేస్తున్నారో మళ్ళీ వాళ్ళకి పనిచేయాలంటే తక్కువ ధరకు, అగ్వ ధరకు అంటాం కదా, ఆ తక్కువ ధరకు మళ్ళీ కూలీలు దొరకాలి. వాళ్లకు హుజూర్ అనాలి, లేకపోతే వాళ్ళ కాళ్ళ బేరానికి పోవాలి, ఇచ్చినంత కూలీ తీసుకొని బయటికి రావాలనే ఏకైక సంకల్పంతో దీన్ని తీసేసి మేము పని దినాన్ని పెంచుతున్నామని అబద్ధాల మాటలు తీసుకొని వచ్చి కొన్ని రోజులు దీన్ని జీరాంజీనో ఏదో పెట్టి దీన్ని మొత్తం తొలగించాలి, దీన్ని నిర్మూలించాలి అని కంకణం కట్టుకున్నది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో దీని మీద నిర్ణయాలు తీసుకున్నారు. 9 ఉమ్మడి జిల్లాల్లో 15 మంది మంత్రులకు ఇన్ఛార్జీలను ఇస్తూ అన్ని జిల్లాలలో 9 జిల్లాలలో 1,00,000 మందికి పైగా పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎక్కడి నుంచి అయితే తెలుగు రాష్ట్రాల నుంచి మొదలైందో మన్రేగా అక్కడి నుంచే దీనికి మళ్ళొకసారి దీనికి ప్రతీకారం అనొద్దేమో, దీనికి ఈరోజు మళ్ళొక రూపం తీసుకొని రావాలి అని ఎక్కడైతే శాసనం రాయబడుతుందో
పార్లమెంట్ లో ఆ శాసన సభ మళ్ళీ మార్చి ఆ బడ్జెట్ సమావేశాల ఏర్పాట్లో ఇక్కడి నుంచి లక్షలాది మంది సంతకాలు ఈ సమావేశాలు అన్ని తీసుకొని వెళ్ళి పార్లమెంట్ లో పెట్టడానికి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పనిచేయాలి అని గ్రామీణ స్థాయి రైతులకి ఈ రోజు గెలిచినటువంటి గ్రామాల్లో గెలిచినటువంటి పంచాయతీల్లో గ్రామ పంచాయతీలో గెలిచినటువంటి సర్పంచ్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మొత్తం 12,000 చిల్లర మంది మరి గ్రామ సభలు ఏర్పాటు చేసి సంతకాల సేకరణ వాళ్ళ నిర్ణయాన్ని ప్రకటించాలని పూర్తిగా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అలాగే పిసిసి అధ్యక్షుడు బట్టి విక్రమార్క గారు దీని మీద బడ్జెట్ అనేది ఇవ్వాల్సినటువంటి వారు మరి బట్టి విక్రమార్క గారే కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఆ బిల్లును వాపస్ తీసుకోవాలి. గతంలో 4 నల్ల చట్టాలను తీసుకొని వచ్చి రైతులు నాగం చేస్తే ఆ రైతులు సంవత్సరంకు పైగా ధర్నా చేసి ఏ విధంగా అయితే క్షమాపణ చెప్పి ఆ చట్టాన్ని వాపస్ తీసుకున్నారో అదే విధంగా మరో ఉద్యమం చేసి ఈ చట్టాన్ని వాపస్ తీసుకునే విధంగా కాంగ్రెస్ తలపడబోతోంది. ఇక్కడి నుంచే తెలంగాణ నుంచే దీనికి శ్రీకారం చుట్టబోతున్నాము. తప్పకుండా ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి ఈ సంకల్పం తీయబోతుంది. ఇప్పుడు 20వ తారీఖు జనవరి 20వ తారీఖు నుంచి అన్ని స్థాయిలలో మరి దీని మీద పెద్ద ఎత్తున ధర్నాలు దీక్షలు అన్ని ఉంటాయి. ఇంకో వైపు మేడం చెప్పండి, రీసెంట్ గా శాసన మండలిలో కవితగా ఏడుస్తూ మాట్లాడు మాది ఆస్తి పంచాయతీ కాదు ఆత్మగౌరవం అని చెప్తారు. ఏం చెప్తారు? వాళ్ళకి ఆత్మలు ఉంటే వాళ్ళకి గౌరవాలు ఎక్కడ ఉంటాయి? తెలంగాణ 4 కోట్ల మందిని చంపి ఆ ఆత్మలు అందరు తిరిగి కాకుల్లాగా పొడుస్తారు కొన్ని రోజులు అయితే. మరి ఎక్కువ సతాయించుకుంటూనే పోతున్నారు. ఇన్ని రోజులు సతాయించి చంపారు తెలంగాణ ప్రజలు. మళ్ళీ ఇంకో సినిమా చూడడానికి రెడీగా ఉన్నారా తెలంగాణ వాళ్ళు? అప్పుడు 8.5 లక్షల కోట్లు, మళ్ళీ బిడ్డే వచ్చి ఇంకో 20 లక్షల కోట్లు. తెలంగాణ ఉంచుదామనే మొత్తం కథం చేద్దామనే కొడుకుది అల్లుంది అయిపోయింది, ఇక బిడ్డను ఉసుగొల్పి పంపుతున్నట్టున్నాడు. అవన్నీ డ్రామాబాజీ మాటలు, అవన్నీ డ్రామాలు. కవితని ఈ రోజు సెంటిమెంట్ మీద నమ్మేటోళ్ళు ఎవరు లేదు. ఆ ఏడుపుకు కారణం ఆస్తి పంపకాలే. ఏ దేవుడి మీద ఒట్టు పెట్టుకున్నా, ఏ కొడుకుల మీద ఒట్టు పెట్టుకున్నా ఈ రాజకీయ ఒట్లకి నిజమైనటువంటి ప్రమాణాలు కావు అని ఒకసారి. ఎందుకంటే మనం శాసనం ద్వారా నిర్మితమైనప్పుడు శాసనం ద్వారా ప్రమాణం చేస్తాం, అవినీతి చెయ్యము, బంధుప్రీతిని చూపియము అని. కానీ అదే జరిగింది కదా, బంధుప్రీతినే చూపించింది, తెలంగాణ ప్రజని దోపిడీ చేసి ఆర్చేసారు. కాబట్టి ఇవన్నీ ఒట్లు బొట్లు ఆ కట్లు అన్ని తీసి గంగలో పడేసి వాళ్ళు చేస్తారు. కవితమ్మ ఏడుపుకి కారణం ఆస్తులు, రాజకీయం పంపిణీ సరిగ్గా జరగలేదని, అల్లుడికో అన్నకో ఈ రాజకీయం కట్టబెడతాడు వాళ్ళ నాయన బీఆర్ఎస్ ని అని భయపడి బయటికి వచ్చింది. వెనకాల నుంచి తండ్రి ఈ కొడుకులు దరిద్రం ఎట్లన్నా అల్లుడు కొడుకులు ఎప్పుడో జైలుకు పోయేటట్టున్నారు, బిడ్డ నువ్వు వచ్చి రాజకీయం చేయి, వెనకాల నుంచి నేను బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ చేస్తాను రాని శక్తియో ఉక్తో ఏదో చూస్తాను పెట్టిందో కాంగ్రెస్ అభివృద్ధి కోసమో కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని బలపరచడం కోసమో చేసింది కాదు. భారతదేశంలో రైతాంగము అంటే పేద రైతులు కూలీ చేసుకునే రైతులకి ఆ రోజు సోనియా గాంధీ మొట్టమొదట కరీంనగర్ లో పెట్టినప్పుడు ఈ సమస్యల మీద రిపోర్ట్ తీసుకోవడము, ఆ రోజు మా పార్టీ నాయకత్వాలందరూ కూడా రిపోర్ట్ తయారు చేయడము, ఆ తర్వాత రాయలసీమలో మీటింగ్కి వెళ్ళినప్పుడు సోనియా గాంధీ అందరి ఇళ్లకు తాళాలు ఉన్నాయి, ఏంటి పరిస్థితి అంటే ఉపాధి కోసం బయటకు వెళ్తే ఉపాధులు లేవు, అన్నాలు తినలేని పరిస్థితిలో మట్టి తినే పరిస్థితికి వచ్చిండ్రు. ఇలాంటి పరిస్థితి నుంచి మార్పు రావాలి అని అనుకున్నటువంటి ఆ రోజు జరిగినటువంటి చర్చలో